హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ. ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పలావ్ దినుసులన్నీ ఒకసారిగా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. నెక్స్ట్ చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ పొటాటో, క్యారెట్ కూడా యాడ్ చేసి బీన్స్, బఠానీ కూడా ఉడకపెట్టుకొని ఇందులో అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 టమాటోస్ కట్ చేసి అవి కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను. ఇవి కూడా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను నేను స్పైసీ కోసం. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసి ఒకసారిగా గరిటెతో కలిపిన తర్వాత 3 డబ్బాలు రైస్ని యాడ్ చేశానండి. నార్మల్ రైస్ కాబట్టి 6 డబ్బాలు వాటర్ అయితే వేసుకుందాము. కొలతల ప్రకారంగా నేనైతే యాడ్ చేస్తున్నాను వాటరు. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. నెక్స్ట్ ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు రెడీ అయింది కాబట్టి ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్, చాలా బాగుంటుంది బిర్యానీ. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకొని మజ్జిగ చారుతో ట్రై చేశాను, చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.